నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద టీఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొని పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిందన్నారు. ఆనాటి దోపిడీ విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఈ రోజు అని అన్నారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదన్నారు. వారి పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా వెనకబడిపోయిన విషయం మనందరికీ తెలుసు. మరి కనుక ఈ మీడియా సందర్భంగా కార్మిక, కర్షక, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక పద్ధతి చేయాలి. తిరిగి మన రాష్ట్రాన్ని పూర్వ వైభవం వచ్చేలాగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి వారందరూ పద్ధతి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ పూర్తి అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా మన మండపేట నియోజకవర్గానికి అన్ని రకాల కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, మరి మన కార్మిక, కర్షక, ఉద్యోగ, మరి ఉద్యోగ వర్కర్స్ అందరికీ మరి నా యొక్క మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.